మన రోటరీ క్లబ్ తరఫు నుంచి 10th క్లాస్ లోపల అమ్మాయిలు ఎవరైనా ఫైనాన్షియల్లీ బ్యాక్వర్డ్ ఉన్న వాళ్ళకి సైకిల్ దూర ప్రాంతాల నుంచి నడుచుకుంటూ వస్తే కష్టంగా ఉంటుంది కానీ మా రోటరీ క్లబ్ తరఫు నుంచి 325 సైకిళ్ళు ఈ నెల 29 తారీఖు నాడు అమ్మాయిలకి ఇవ్వడం జరుగుతుంది. అందులో భాగంగా మన ఎమ్మెల్యే సార్కి అన్ని సైకిల్స్ చూపెడదామని సార్లు తీసుకొని రావడం జరిగింది. ఇప్పటి వరకు చెప్పారు మెంబర్స్ కేవలం ఆడపిల్లలు ఎందుకు ఎన్నుకున్నారు అంటే గ్రామాలకు వెళ్ళి కొన్ని హై స్కూల్ ప్లేసెస్కి రావటానికి నడుచుకుంటూ వచ్చే వరకు కొద్దిగా ఇబ్బంది అయిపోతుందన్న దృష్టితో మరి ఈ రోటరీ క్లబ్ మెంబర్స్ 27 మెంబర్స్ మరి 1, 2 కాకుండా 325 సైకిల్లో మస్తా ఉన్నారు. సైకిల్ కాస్ట్ 7,500 ఒక ఈచ్ సైకిల్ ఒక్క సైకిల్ 7,500 7,500 एक साइकिल 7,500 रुपये. कितने साइकिल हमारे 325 325 సైకిల్ వస్తూ ఉన్నారు ఇంటూ 7,500 అభినందిస్తూ ఉన్నారు. 29th దిస్ మంత్ ఈ నెల 29 నాడు వాళ్ళ గవర్నర్ వస్తున్నారు. గవర్నర్తో వస్తారు. అట్లనే పేరెంట్స్ లేక తల్లిదండ్రులు లేక అటువంటి వాళ్ళకు కూడా ఫస్ట్ ప్రియారిటీ ఇస్తామంటూ ఉన్నారు. కాబట్టి తప్పనిసరిగా మన పిల్లలకు విద్యార్థులకు ఎడ్యుకేషన్ కొరకు కాబట్టి ఎడ్యుకేషన్ బాగుంటే వాళ్ళు ఎక్కడన్నా ఏదైనా చేయగలుగుతారు. బహుశా మన చేతులు ఉన్నది ఒకటే ఎడ్యుకేషన్. ఆ భగవంతుడు బ్రెయిన్ ఇచ్చిండు, అందరికి ఇచ్చారు. కొందరికి డబ్బులు ఇచ్చిండు, కొందరికి ఇవ్వకుండా భగవంతుడు బ్రెయిన్ అయితే ఇచ్చాడు. చదువుకోవాలి, మంచి పని చేసుకోవాలని. చాలామంది గరీబ్ వాళ్ళు చిన్నవాళ్ళు కూడా చదువుకొని పెద్ద పెద్ద ఉద్యోగాలే కాకుండా బిజినెస్లు కానీ చాలా మట్టుకు చేస్తూ ఉన్నాం. ఈ కంప్యూటర్ యుగంలో వాళ్ళంతా చదువుకున్న వాళ్ళు నడుస్తూ ఉన్నారు. కాబట్టి అసలు వాళ్ళని ప్రోత్సహిస్తున్నారు, సంతోషం. అదేవిధంగా మీకు కూడా మన ప్రభుత్వం తరఫు నుంచి మన ముఖ్యమంత్రి గారు వచ్చిన తర్వాత మన పిల్లలకు బెస్ట్ ఎడ్యుకేషన్, బెస్ట్ ఫుడ్ అని ఒకటి నియర్లీ 5 to 6 lakhs స్క్వేర్ ఫీట్స్లో మనం ఒక బిల్డింగ్ స్కూల్స్ కడతా ఉన్నాం. బహుశా అది ఏ ప్లేస్ అది బెల్లాల పాత స్కూల్ మధుమలంచ ప్లేస్లో కడతా ఉన్నాం. ఇమీడియట్ అది కూడా స్పీడప్ చేయమని ఎంత 200 కోట్లతో ఒకటి కడతాము. కాబట్టి మరి ముఖ్యమంత్రి ఆలోచన విధానంలో మీకు చాదరైన చేసినందుకు అందరినీ అభినందిస్తాము.